డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెన్స్ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మామూలుగా సూర్యుడికి మనము తెల్లవారుజామున వాటర్ ఆఫర్ చేస్తూ ఉంటాం కదా. దీని వెనకాల ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ యొక్క రెమెడీ ఏంటి అసలు? దీనికి మేనిఫెస్టేషన్కి దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్. ఆర్గ్యం ఇచ్చేటప్పుడు కూడా మనం కాపర్ వెజల్ యూజ్ చేస్తాము. ప్రతిదానికి దెర్ ఈస్ ఎ ఇంటర్లింక్. అండ్ సూర్య భగవాను యాజ్ పర్ సనాతన ధర్మం ప్రత్యక్ష దైవం అని కూడా అంటాం. కంటికి కనిపించే గాడ్ యాక్సెస్ మనకి ఏదైనా ఉంది అంటే గనక సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కరం ఇచ్చాట్ అని కూడా అంటాం. అంటే ఎవరైతే సూర్యదేవుడికి ప్రార్థిస్తారో వాడికి సంపూర్ణ ఆరోగ్యం, అథారిటీ కలుగుతుందని కూడా లిఖించబడి ఉన్నది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః, ఓం శ్రీ హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. వండర్ఫుల్ టాపిక్. సనాతన ధర్మంలో ప్రత్యక్ష దైవము అని భావిస్తాము. దీనికి ఒక ప్రాసెస్ ఉంది సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడానికి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన భౌతిక శరీరంలో ఉన్న అగ్నితత్వ యాక్టివేట్ అవుతుంది. తద్వారా మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. ఎవరైతే రెగ్యులర్గా సింపుల్గా ఓం శ్రీ సూర్యదేవాయ నమః, లేదా ఓం శ్రీ ఆదిత్యాయ నమః, లేదా ఓం శ్రీ భాస్కరాయ నమః, ఏదైనా ఒక మంత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే 21 టైమ్స్ చాంటింగ్ చేస్తారో బై డిఫాల్ట్ ఏం జరుగుతుందంటే సూర్యుడు యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుతారు. తద్వారా అథారిటీ, కెరియర్ అద్భుతంగా బూస్ట్ అవుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు. ఎవరైతే ఒక్కొక్కడికి ఒక్కొక్క కెరియర్, ఎటువంటి కెరియర్నైనా ఇమ్మీడియట్గా ఎన్హాన్స్ చేసే శక్తి సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదాల ద్వారా దక్కుతుంది. అండ్ ఇది చేశాక రాజయోగం కొరకు ఒక వాస్తు రెమెడీ కూడా ఉంది. అది కూడా నేను చెప్తా. ఇంట్లో ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో చల్లదనం జరుగుతుంది ఈ యొక్క వాస్తు రెమెడీ చేయడం ద్వారా. ఆఫ్టర్ సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చాక ఫాలో చేయాల్సిన వాస్తు రెమెడీ ఇది. విల్ టాక్ అబౌట్ ఇట్. మార్నింగ్ లేచాక స్నానం ఆచరించి ఇంట్లో పూజ అయిపోయాక సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించిన టైంకి ఒక కాపర్ బౌల్. ఎందుకు కాపర్ బౌల్ అంటే కాస్మిక్ ఎనర్జీని ఎక్కువగా అట్రాక్ట్ చేసే శక్తి కాపర్కు ఉంటుంది, రాగికి ఉంటుంది. సైన్స్ ఓరియంటెడ్ పరంగా మాట్లాడాలంటే ఒక 1 అవర్ మాట్లాడచ్చు. ఎందుకంటే సూర్యుడి కిరణాలు దీని మీద పడడం ద్వారా దీని మీద పడి దాని నుండి రిఫ్లెక్ట్ అయ్యే ఎనర్జీ మనలోకి ట్రావెల్ అవుతుంది. దీని వెనకాల చాలా పెద్ద కాస్మిక్ సైన్స్ ఉంది. ఇట్స్ నాట్ సూపర్స్టిషన్, ఇట్స్ సైన్స్ ఓరియంటెడ్, ఇట్స్ డివైన్ సైన్స్, ఇట్స్ క్వాంటమ్ ఫిజిక్స్, ఇట్స్ స్పిరిచువల్ సైన్స్. సో సూర్యుడు ఉదయించాక కాపర్ బౌల్ ఆర్ వెజల్లో వాటర్, చిటికెడ పసుపు, చిటికెడి కుంకుమ అండ్ మనం అక్షింతలు అంటాం కదా, అవి రైస్ గ్రెయిన్స్, అంటే పసుపు కలపనివి ఏమైనా సరే రైస్ గ్రెయిన్స్, ఎల్లో ఆర్ రెడ్ కలర్ ఫ్లవర్ పెటల్స్ కానీ ఫ్లవర్ కానీ వేసి ఇలా పట్టుకొని సూర్య భగవానుడికి చూస్తూ 21 టైమ్స్ ఓం సూర్యాయ నమః లేదా ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని 21 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఓం సూర్యాయ నమః అహం బ్రహ్మాస్మి లేదా ఓం శ్రీ సూర్యదేవాయ నమః అహం బ్రహ్మాస్మి అని 21 టైమ్స్ చాంటింగ్ చేయాలి. చేసి ఈస్ట్ వైపు, తూర్పు వైపు ఫేస్ చేస్తూ అలా మనం ఆఫర్ చేసేస్తాం. అది నేల మీద పడిపోతుంది కదా, మొక్క మీద పడిపోతుంది కదా అంటే నో, అది మీరు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి మీరు వాటర్ ఆఫర్ చేసేసినట్టే. ఎవరైతే సూర్య భగవంతుడిని రెగ్యులర్గా ప్రార్థిస్తారో, ప్రేయర్ చేస్తారో, ముందు హెల్త్ అమ్మ, హెల్త్ ఇష్యూస్ ఉండవు. క్రోనిక్ హెల్త్కి రిలేటెడ్ తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సూర్య భగవానుడు చిటిక్లో క్లియర్ చేసేస్తాడు. పాయింట్ నెంబర్ 2.
కెరియర్ ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్తున్న ప్రాసెస్లో కొన్ని అడ్డంకులు, అవరోధాలు, ఇబ్బందులు వస్తాయి. వీ కాల్ ఇట్ ఇస్ ఛాలెంజెస్. అలాంటి బ్లాకేజెస్ని, ఛాలెంజెస్ని రిమూవ్ చేసిస్తాడు. కాబట్టి గ్రోత్ ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైతే కెరియర్ గ్రోత్ ఉంటుందో నేమ్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా వెల్త్, అబుండెన్స్ ఉంటుంది. కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఆశ మనకు వేరే ఏ గాడ్కి అంత ఈజీ యాక్సెస్ మనకు దొరకదు. సూర్య భగవానుడు ఈజీగా కనిపిస్తాడు. కాబట్టి ఆ యాక్సెస్ మనకు ఉంటుంది, అది మనం ఉపయోగించుకోవాలి. ఆ ఆఫర్ చేసిన తరువాత ఆ కాపర్ బౌల్లో కాస్త వాటర్ వేసి, కాస్త పసుపు కుంకుమ వేసి, మన గృహంలో ఉన్న ఈశాన్యం మూల, నార్త్ ఈస్ట్, దట్స్ ద ప్లేస్ ఆఫ్ శివ అంటాం, దట్స్ ద కార్నర్ ఆఫ్ శివ అంటాం, దట్స్ ద కార్నర్ ఆఫ్ కుబేరా అంటాం. ఆ ఈశాన్యం ప్లేస్లో ఒక చిన్న ముగ్గు ఏదైనా వేసి దాని మీద ఈ కలశం పెట్టండి. ఏదైతే కాపర్ బౌల్లో పసుపు కుంకం వేసి అక్కడ పెట్టండి. రాజయోగం కలుగుతుంది. ఎవరికి? ఇంటి పెద్దలకి, ఐ మీన్ ఇంటి యజమానికి. అంటే ఎవరైతే ఉమెన్ చేస్తారో వాళ్ళ హస్బెండ్కి. ఇంటి యజమానికి రాజయోగం కలిగితే ఇంట్లో శుభం, ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేసినట్టే. అద్భుతమైన రిజల్ట్. అందరూ కామెంట్స్లో ఓం సూర్యాయ నమః, అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఇది ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో ఆటోమేటిక్గా రెగ్యులర్గా లేవాలి, రెగ్యులర్గా మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. కాబట్టి లైఫ్ అనేది ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్గా కదులుతుంది. ఇది డైలీ రిచువల్గా అలవాటు చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. డైలీ రిచువల్గా అలవాటు చేసుకుంటే మేజర్ రిజల్ట్స్ని పొందుతారు. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. సప్త శక్తి సాధన. సప్త అంటే 7, సప్త శక్తి సాధన అని చెప్పి ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు కండక్ట్ చేసే కార్యక్రమము. దరిద్రుడు ధనవంతుడుగా మారే సప్త శక్తి సాధన. అమేజింగ్ ప్రోగ్రామ్. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఈ అనంత బ్రహ్మాండంలోనే బాగా 1000 యోనులు దాటితే గాని మానవ జన్మ పొందము. ఈ కలియుగంలో మానవ జన్మ పొందున్నామంటే మనం చాలా అదృష్టవంతులు. అంతే అదృష్టంగా భావించాలి. మీరు అదే బ్లెస్సింగ్గా మీరు ఫీల్ అవ్వాలి. ఈ సప్త శక్తి సాధన అన్న ప్రోగ్రామ్, ఇది డివైన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి ఎవరు అర్హులు? ఈ భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే. కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అర్హుడే. ముస్లిమ్స్ అటెండ్ అవ్వకూడదా? క్రిస్టియన్స్ అటెండ్ అవ్వకూడదా? సృష్టి దగ్గర అందరూ ఒకటే. మనము ఏ కమ్యూనిటీ పుట్టినా తల్లికి అమ్మ అనే అంటాము, రైట్? ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, విశ్వం అనే కమ్యూనిటీకి. మనం అందరం ఉన్నది విశ్వంలోనే. సో మీరు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తున్నారో ఆ దైవ శక్తితో ఎలా మమేకం అవ్వాలి, ఈ సృష్టితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, డివైన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అలానే ధనాన్ని ఆకర్షించే, ఉద్యోగాన్ని ఆకర్షించే, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించే, కెరియర్ని ఆకర్షించే, గోల్డ్ని ఆకర్షించే కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలని ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాం, ఈ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మంత్ర, తంత్ర, యంత్ర, వీటి కొరకు మాట్లాడబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని కంబైన్ చేస్తూ ఈ సప్తశక్తి సాధన ప్రోగ్రాంలో ఉండబోతుంది. న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సప్తశక్తి సాధన చెప్తున్నాను. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. ఈ సప్తశక్తి అంటేనే 7 చక్రాస్. ఇది దైవ కార్యక్రమం. చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయితే మీరే సప్తఋషులుగా మారిపోతారు, మీరే సప్త సముద్రాలుగా మారిపోతారు, మీరే 7 వరల్డ్స్కి కారకులు అవుతారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఆత్మలో, జీవశక్తిలో ఇముడీకృతమై ఉంటుంది దైవశక్తి. విశ్వశక్తి కూడా మీ శరీరంలో ఉన్న జీవశక్తితో ఇముడీకృతమై ఉంటుంది. దాన్ని ఎలా పడుకున్న శక్తిని లేపాలి, ఎలా యాంప్లిఫై చేయాలి, ఎలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, తద్వారా జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. మీ జీవితంలో ఎటువంటి సఫరింగ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, సప్తశక్తి సాధన.
ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా ఒక నజర్ కావచ్చు, ఒక కనుదిష్టి కావచ్చు, ఒక ఈవిల్ ఐ కావచ్చు, ఒక బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఒక డివైన్ హబ్ అమ్మ. అంటే ఏదైనా ఒక బాక్స్ మనం ఓపెన్ చేస్తే అక్షయ పాత్ర అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాము ఒక అక్షయ పాత్ర, ఈ ప్రోగ్రామ్ ఒక అల్లావుద్దీన్ దీపం, ఈ ప్రోగ్రామ్ నీ దగ్గర ఒక శక్తి కొలువై ఉంటుంది అని అర్థం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు ఆదివారం నుండి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతుంది. మార్నింగ్ 5:45 6 నుండి 7:30, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. రికార్డింగ్స్ ఉంటాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు కొంత సాయం చేసి ఇండియాకి హైయెస్ట్ ట్యాక్సెస్ కట్టి ఇండియాని కంట్రీని ఒక రిచ్ కంట్రీగా మార్చాలి అండ్ డివైన్ పవర్ని దైవ శక్తితో మమేకం అవ్వాలి, డివైన్గా స్పిరిచువల్గా ఎదగాలి, మెడిటేషన్స్లో ఎదగాలి, మేనిఫెస్టేషన్లో ఎదగాలి, ముద్రాస్ తెలియాలి, కర్మ ఫలితాలు తెలియాలి, ఈ లైఫ్ జీవితానికి పర్పస్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూలు చేయబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం, దైవ కార్యక్రమం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కొరకు మీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికమని మీరు భావించవచ్చు. ఇది మీ ఇష్ట దైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, మీ కులదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, ఈ కలియుగ దైవం చూపిస్తున్న దారి అని భావించి ఒక్క అడుగు మీరు వెయ్యండి. మిగతా అడుగులు ఈ సృష్టి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం కాదు, డబ్బునే మీరు ఆకర్షించాలి అంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వంశీ గారు చెప్పారు కదా. సప్త శక్తి సాధన అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో లైఫ్ లాంగ్ వారికి రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్, వంశీ గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం.